की जय। అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. మనం మొన్న హ్యాబిట్ అంటే అలవాటు గురించి విరుచ్ గారికి వాళ్ళ తమ్ముడు మెహర్వాన్ జసావాలా ఒక న్యూస్ పేపర్ కటింగ్‌ని పంపించారు. ఆ కటింగ్‌లో ఆయన ఏం చేశారంటే దాన్ని ఆ హ్యాబిట్ గురించి ఆయన పెట్టుకోవడం జరిగింది తన రూమ్‌లో. దాని గురించి పూర్తిగా మనం చదివాం. అక్కడ ఆయన ఈరోజు గారు ఏమంటారంటే, "హ్యాబిట్స్ మేక్ గుడ్ సర్వెంట్స్ బట్ పూర్ మాస్టర్స్." అంటే మనకి మన అలవాటుంటే మనం మంచి బానిసగా తయారవుతాం. కానీ మనం గురువు అవ్వలేమంట. ఆ అలవాటు ఆయనకి మనం ఏం చేయాలంటే, ఆ హ్యాబిట్‌ని ఆయన దగ్గర మనం గుడ్ హ్యాబిట్స్ నేర్చుకుంటే, ఆ గురువు గారు దగ్గరికి వెళ్ళడానికి తోడ్పడుతుందనమాట మనకి. మంచి అలవాట్లు చేసుకుంటే, గురువు గారి దగ్గరికి వెళ్ళడానికి తోడ్పడుతుంది అని మొత్తం ఆయన ఆ అలవాట్ల గురించి చెప్పడం జరిగింది. అంటే ఈ రుచ్ గారు ఈ చాప్టర్ పేరు 'లైక్ ఎ వైల్డ్ స్టీడ్' అంటే ఒక కళ్ళం లేని గుర్రంలా ఏ విధంగా ఉండేవారు బాబా దగ్గర అనే అనే దాని గురించి ఆయన చెప్తున్నారనమాట. ఈరోజు సెడ్ దట్ బాబా had told them that the mind is like a wild steed. ఈరోజు అంటూ ఉండేవారట. బాబా వాళ్ళకెప్పుడు చెప్తూ ఉండేవారట. ఈ మనసు కళ్ళం లేని వైల్డ్ అంటే అడవి గుర్రం వంటిది. అడవి గుర్రం కళ్ళెం ఉంటుందా? అది దానికి ఎక్కడ పడితే అక్కడ గడ్డి దొరుకుతూ ఉంటుంది. ఎక్కడ పడితే అది బ్రహ్మాండంగా గడ్డి మేసి మంచి ఆరోగ్యవంతంగా ఉంటుంది. మెరిసిపోతూ ఉంటుంది. అది ఎలా పరిగెడుతూ ఉంటుందంటే అలా పరిగెడుతూ ఉంటుంది. దానికి మంచి బాగా ఆహ్, ఆహ్, అశ్వం తాలూకు మొత్తం దాంట్లో ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ దానికి వైల్డ్ స్ట్రీట్‌కి ఉంటాయన్నమాట దాన్ని. దాన్ని మళ్ళీ మనం దాన్ని అలవాటు చేసుకొని దాన్ని మళ్ళీ మెల్లిగా దాన్ని దారిలోకి తెచ్చుకోవాలి. ఎవరైతే ఆ కళ్ళం లేని గుర్రం అంటే దానికి ఎంత మదించిన గుర్రం అని కూడా అనొచ్చు. మనం మదించిన ఏనుగులాగా అది మదించిన గుర్రం అని కూడా అనొచ్చు. అంతలాగుంటుందన్నమాట ఆ గుర్రం. ఆ గుర్రాన్ని దారిలోకి తెచ్చుకోవాలన్నమాట మనం. దీనికి బాబా చెప్తున్నారు. మనసుట ఆ మనస్సు ఎటువంటిదంటే, ఆ మనస్సు ఒక కళ్ళెం లేని గుర్రం వంటిది. One must learn to ride the mind by holding the reins and guiding it in the right direction. ఆ మనస్సుకి తెలిసి ఉండాలట. మనకి మనస్సుని ఏ విధంగా అంటే ఒక గుర్రాన్ని ఏ విధంగా దాని కళ్ళెం వేసి మనం ఏ విధంగా స్వారీ చేస్తామో, ఆ మనసుకి కూడా దానికి కళ్ళెం వేసి దాన్ని స్వారీ చెయ్యగలిగే స్థితి మనకుండాలన్నమాట. మనకు ఆ నియంత్రణ ఉండాలి. అంటే గుర్రానికి కళ్ళెం వేసి ఆ గుర్రాన్ని నియంత్రించగల గుర్రాన్ని నియంత్రించగల మనము ఆ గుర్రాన్ని నియంత్రించగల ఆహ్, ఆహ్, ఆ కళ్ళెం దాన్ని నియంత్రించాలనమాట. ఆ మనస్సు అనే గుర్రాన్ని కళ్ళెం వేసి నియంత్రించగల శక్తి మనకుండాలనమాట. రూలింగ్ ఓవర్ వన్స్ హ్యాబిట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ రూలింగ్ ఓవర్ వన్స్ సెల్ఫ్. ఇది అన్నిటికన్నా ముఖ్యమైన పాఠ్యాంశం మనకివాళ. ఏంటంటే, రూలింగ్ ఓవర్ వన్స్ హ్యాబిట్స్ అంటే, నీ యొక్క అలవాట్లపై నువ్వు ఏ రోజైతే రాజ్యం చేస్తావో, ఈస్ ద బిగినింగ్ ఆఫ్ రూలింగ్ ఓవర్ వన్స్ సెల్ఫ్. నీ మీద నువ్వు రాజ్యం చేసినట్టే. అంటే, నీ అలవాట్ల మీద కానీ నువ్వు ఇవాళ ఆధిపత్యం చెలాయించినట్టయితే, అంటే నువ్వు ఇవాళ నీ అలవాట్లని నీ నియంత్రణలోకి నువ్వు తెచ్చుకున్నట్టయితే, నీ మీద నిన్ను నువ్వు నియంత్రణలో ఉంచుకున్నట్టేట. అంటే నీ మనసు నియంత్రణలో ఉంటే, నువ్వు నియంత్రణలో ఉంటావు. అది బాబా ఇక్కడన్నమాట. అని ఇక్కడ ఒక అద్భుతమైన వాక్యం చెప్పారు రుచి గారు. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ అస్ వెదర్ వి అలౌ అవర్సెల్వ్స్ టు స్ట్రైడ్ ద మైండ్ ఆర్ బీ డ్రాగన్ బై ఇట్. అంటే ఇదంతా మన మీద ఆధారపడి ఉంటుందట. అంటే మనము మనము మనస్సుని మనం స్వారీ చేస్తామా? లేపోతే మనస్సు మనని లాక్కుని వెళ్ళిపోతుందా? ఇక్కడ చూడండి ఎంత చక్కగా చెప్తారో. అంటే మనస్సు మనని లాక్కొని వెళ్ళిపోతుందా? మనస్సుని మనం స్వారీ చేస్తామా? అనే విషయాల్ని ఆయన రుచి గారు అంటున్నారనమాట. అంటే మనస్సుని మనం స్వారీ చేస్తామా? మనస్సు మనకి ఆ మనస్సు మనల్ని లాక్కొని వెళ్ళిపోతుందా? అనేది మన మీద ఆధారపడి ఉంది. దట్ ఈస్ అవర్ రియల్ ఫ్రీడమ్.
అది మన యొక్క నిజమైన ఆ స్వేచ్ఛటది. దట్ ఈస్ అవర్ ఓన్లీ రియల్ ఫ్రీడమ్. అంటే మనకున్న ఒకే ఒక్క స్వేచ్ఛ అనమాట అది. అంటే మనస్సుని మనం నియంత్రించినట్టయితే మనం స్వేచ్ఛాయుతులం అవుతాం. మనకున్న ఒకే ఒక్క స్వేచ్ఛ అదిట. అది చూడండి, అది కూడా ఎంత చక్కగా చెప్తాడు చూడండి ఆయన. మనకున్న ఒకే ఒక్క స్వేచ్ఛ మన మనస్సుని మనం నియంత్రించుకోవడం. ఆ నియంత్రణ కానీ మనం సఫలమయ్యామా, మనం మన మీద మన మీద మనం రాజ్యం వెళ్తాం అన్నమాట. అంటే మనల్ని మనం నియంత్రించుకోగలం. అండ్ ఇన్ మోస్ట్ కేసెస్ వి ఆర్ డ్రాగ్డ్ బై ద మైండ్ అండ్ వి గెట్ హర్ట్ అండ్ వి గెట్ బ్రూయిస్డ్. మనం ఏం చేస్తామంటే చాలా మందికి ఏమవుతుందంటే మన మనస్సు ఎటువైపు లాక్కెడుతుందో మనం అటువైపు వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. అంటే మనస్సు మనల్ని ఎటువైపు ఈడుస్తుందో అటువైపు ఈడ్చుకొని వెళ్ళిపోతాం. మనసుతో పాటు వెళ్ళిపోతాం. అంతే కానీ మనము మన నియంత్రణ మనం చెప్పినట్టు మనసు చేయదు. మనస్సు ఎటువైపు లాక్కెళ్తుందో అటువైపు మనం వెళ్తూ ఉంటాం. దానివల్ల వి గెట్ హర్ట్, మనకు దెబ్బలు తగులుతాయి. వి గెట్ బ్రూయిస్డ్, బాగా అన్ని చెక్కుకుపోతాయన్నమాట. దెబ్బలు బాగా తగిలి ఆ శరీరం కొట్టుకుపోతుంది. సమ్‌టైమ్స్ వి ఎండ్ అప్ బీయింగ్ కిల్డ్ బై ఇట్. కొన్నిసార్లయితే దానిచే మనము మరణిస్తాం. దాని వలన మనం చంపబడతాం కూడా. అంటే మనసు మనని చచ్చేదాకా చేస్తుంది. అంతే గదండీ! చాలా వరకు మన మనస్సు నియంత్రణ లేనివి మనం రోజు చూస్తూనే ఉన్నాం. అంటే ఇప్పుడు ఈ హత్యలు, మానభంగాలు, ఈ యుద్ధాలు ఇవన్నీ కూడా మనసు నియంత్రించుకోకపోవడం వల్లే జరుగుతున్నాయి. ఇప్పుడు మనకు ప్రత్యక్షంగా టీవీ ఓపెన్ చేస్తే ఎవడైతే మనసు నియంత్రించుకోలేదో వాడి తాలూకు విషయాలే వస్తున్నాయి ఇవన్నీ కూడా. ఎవడు కూడా స్వేచ్ఛాయుతుడై లేడు. చాలా సింపుల్‌గా మనం చెప్పొచ్చు ఆ విషయాన్ని. బిఫ్రెండ్ ద మైండ్ అండ్ ఇట్ కెన్ క్యారీ వన్ ఆల్ ద వే టు హిస్ థ్రెషోల్డ్. ఇక్కడ బాబా చెప్పిన విషయాన్ని రుచి గారు చెప్తారు. ఏమంటారంటే, బీఫ్రెండ్ ద మైండ్. ఇక్కడ మనస్సుని బీఫ్రెండ్ చేయాలన్నమాట. అంటే ఆ మనస్సుతో నువ్వు స్నేహం చేయాలట. ఆ మనస్సుతో నువ్వు కానీ స్నేహం చేస్తే, ఆ మనస్సు నిన్నెక్కడికి తీసుకువెళుతుందయ్యా? అది ఆయన యొక్క ద్వారానికి, అంటే భగవద్వారం దగ్గరికి తీసుకువెళ్తుంది. అంటే భగవంతుడి యొక్క సమక్షానికి నిన్ను తీసుకెళ్తుందన్నమాట. ఈ మనస్సు నిన్ను తీసుకెళ్తున్నది. ఆ మనస్సు నిన్ను తీసుకెళ్ళేది ఆ భగవత్ సమక్షానికి తీసుకెళ్తుంది. వాట్ ఎ డ్యూయల్ రోల్. చూడండి, మనస్సు అంటే మనకి డబుల్ యాక్షన్ అన్నమాట. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. డ్యూయల్ రోల్ అంటే 2 పాత్రలు వేస్తూ ఉంటుంది. అంటే 2 పాత్రలు వేస్తూ ఉంటాడు ఒక నటుడు. అంటే ఒక పాత్ర ఏంటి? ఆ మనస్సు మనని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. రెండో పాత్ర ఏంటి? మన మనం దాన్ని నియంత్రిస్తూ ఉంటామనమాట. రాముడు, భీముడు లాంటివన్నమాట ఇవి. అంటే ఒకడు సాఫ్ట్‌గా ఉంటాడు, మన చేతుల్లో ఉంటాడు. ఒకడేమో వాడికి దీంట్లో ఉంటుందనమాట. అంటే ఆ మనస్సు, ఆ సెకండ్ రోల్ ఏంటంటే అది మనని పట్టుకెళ్ళిపోతూ ఉంటుంది. సపోజ్ జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్. మన నియంత్రణలో ఉంటే పొద్దున్నే మనకి దానికి క్రమశిక్షణ అలవాటు చేసి ఆ భగవద్ధ్యానంలో మనం ఉంచొచ్చు. దాని నియంత్రణలోకి వెళ్తే అంటే మనస్సు కంట్రోల్‌లోకి మనం వెళ్ళిపోయామనుకోండి, ఆ మనసు కంట్రోల్‌లోకెళ్తే మన శరీరం ఎప్పుడు కోరుతుందో అప్పుడు నిద్రలేస్తాం. అంటే 9 గంటలకు నిద్రలేస్తాం, 10 గంటలకు నిద్రలేస్తాం, 11 గంటలకి స్నానం చేస్తాం. మన ఇష్టం అన్నమాట ఇంకంతా కూడా. మనం దాని కంట్రోల్‌లోకెళ్తే. అంటే ఇక్కడ ఈ క్రమశిక్షణ అనేది అక్కడ మన మనస్సు యొక్క నియంత్రణపై ఆధారపడింది మనకు కూడా. అంటే జస్ట్ ఇది ఎగ్జాంపుల్ అంటే. అంటే ఇది ఆ ద్విపాత్రాభినయం చేస్తూ ఉంటుంది ఆ మనసు. ఆ ద్విపాత్రాభినయం గురించి మనం చెప్తున్నాం. సో, ద మైండ్ కెన్ బ్రింగ్ వన్ డౌన్ టు ద పిట్ ఆఫ్ డిగ్రేడేషన్. అంటే ఈ మనస్సు ఒకడిని అధమ స్థితికి తీసుకొస్తుందట. అధమ స్థితికి. డిగ్రేడేషన్ అంటే అధమ స్థితికి తీసుకొచ్చేస్తుంది. ఆర్ హెల్ప్ వన్ రీచ్ ద హైయెస్ట్ హైట్స్ ఆఫ్ హిమ్. అంటే ఆయన యొక్క సేవలో ఉన్నతోన్నతమైన స్థానం మనకిస్తుందిట. అంటే భగవంతుడికి సేవ చేసే భాగ్యం మనకు కలిగిస్తుందన్నమాట ఈ మనస్సు. అంటే మనస్సు ఈ ద్విపాత్రాభినయం చేస్తుంది. అయితే నిన్ను నీచమైన స్థితికి నిన్ను తీసుకువెళ్ళిపోతుంది. లేకపోయిన పక్షంలో ఆ భగవంతుడి యొక్క సేవలో నీకు అత్యంత ఉన్నతమైన స్థానానికి నిన్ను తీసుకెళ్తుందన్నమాట. ఈ మనస్సు తీసుకెళ్తూ ఉంటుంది. అది బాబా ఇక్కడ చెప్పిన అత్యద్భుతమైన విషయం. చూడండి, ఆయన ఎంత పర్ఫెక్ట్‌గా ఆయన మనకి
వాళ్ళకందరికీ రుచి గారు బాబా దగ్గర ఏ విధంగా తాను ఏ విధంగా ఉన్నారు అనే అనుభవాన్ని మొత్తం ఆయన అనుభవాన్నంతా క్రోడీకరించి చెప్తున్నాడనమాట ఆయన. సో, టు బిగిన్ యూ హావ్ టు బిఫ్రెండ్ యువర్ మైండ్. ఈ పుస్తకం నిజంగా నాకీ బాబాయ్ పుస్తకాన్ని చదివే అవకాశం ఇవ్వడం నిజంగా నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం. కారణం ఏంటంటే, ప్రతి సమస్యకి దీంట్లో సమాధానం దొరుకుతున్నది. ఈ మనస్సుని ఈ మనస్సుని ఏ విధంగా నియంత్రించాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. సో, టు బిగిన్ యూ హావ్ టు బిఫ్రెండ్ యువర్ మైండ్. నీ మైండ్‌ని కంట్రోల్ అంటే నీ మనస్సుని నువ్వెప్పుడూ కూడా బీఫ్రెండ్ చేయాలన్నమాట. అంటే దాన్నెప్పుడూ కూడా నువ్వు దాన్నేమి చేయాలంటే స్నేహం కలుపుకోవాలి. దాన్ని సహాయం చేస్తూ ఉండాలట మనసుకి. మనసుకి ఏ విధంగా సహాయం చేయడం అంటే ఏ విధంగా చెప్తున్నాడు. అండ్ ద బిగినింగ్ ఆఫ్ బిఫ్రెండింగ్ ద మైండ్ ఇట్ సెడ్ టు అస్ టు అబ్జర్వ్ ఇట్, టు విట్నెస్ వేర్ ఇట్ టేక్స్ వన్ టు రికగ్నైజ్ వాట్ ఎ ఫికల్ నేచర్ ఇట్ హాస్. చూడండి. ఆయన ఎంతగా చక్కగా చెప్తున్నాడు. అంటే ముందు మీరు దాన్ని స్నేహం చేయాలి. మనసుతో స్నేహం చేయాలంటే మొట్టమొదటిగా మీరేం చేయాలట? ఎంత అందంగా చెప్తాడు చూడండి. దాన్ని పరిశీలించండి. ముందు ఆ మనస్సుని పరిశీలించండి. పరిశీలిస్తూ ఉండండి మనస్సుని. పరిశీలించిన తర్వాత టు విట్నెస్ వేర్ ఇట్ టేక్స్ వన్. చూస్తూ ఉండండి అది మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో. ఆ మనస్సు మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళుతుందో చూస్తూ ఉండండి. అదే విధంగా వాట్ ఏ ఫికల్ నేచర్ ఇట్ హాస్. దానికి ఎంత చంచలమైన గుణం ఉంది ఆ మనస్సుకి. మీరు చూడండి. అంటే చూడండి, మీరు బాబాతో మాట్లాడుతూ ఉంటారు. సడెన్‌గా బాబాతో మాట్లాడుతున్నప్పుడు ఎవరో మీకు మీకు గుర్తొస్తుంది ఒక విషయం. ఆహా! సరే. ఇవాళ ఆయన నాకు నా నా అంటే అతను మిమ్మల్ని ఎప్పుడు పొగుడుతున్నాడనుకోండి. ఆ పొగిడిన వాడే తొందరగా గుర్తొస్తాడనమాట మనకి. భగవంతుడు మనకి దాన్నేమిటంటారంటే, ఆ భగవంతుడిని ధ్యానం చేస్తుంటే మనల్ని బాగా పొగిడేవాళ్ళు బాగా గుర్తొస్తూ ఉంటారు. ఆ పొగడ్త కోసం మనం వెంటనే ఏం చేస్తామంటే, అక్కడ బాబా గురించి ధ్యానం చేస్తూ, ఇక్కడ పొగుడుతూ ఉంటే మధ్యలో మెసేజ్ చేస్తామనమాట. సో, ఇదంతా మనస్సు ఏం చేస్తున్నదంటే, చంచలంగా ఉంటున్నది. ఒక చోట స్థిరంగా ఉండట్లేదు. బాబా మీద పెట్టిన ఆ మనస్సు వెంటనే వెళ్ళి, ఆ పక్కన మన యొక్క స్నేహితుడి వైపు వెళ్ళిపోయిందనమాట మనస్సు. సో, ఇది మన మనస్సు మనకి చేసే చాలా హానికారకమైన విషయం. అంటే మన మనస్సుని ముందు ఆయన ఏం చేయమంటున్నారంటే, ముందు నీ మనస్సుని పరిశీలించు. దాన్ని ఎక్కడ నిన్ను తీసుకువెళుతుందో నువ్వు చూస్తూ ఉండు. దాన్ని సాక్షిగా ఉండు. అదే విధంగా నువ్వు అది ఎంత చంచలమైందో గ్రహించు. గ్రహించిన తర్వాత హౌ డు వి బీఫ్రెండ్ ఇట్? హౌ డు వి డూ దట్? దాన్ని ఏ విధంగా మనకి స్నేహం కలుపుకోవాలా మనసుతో? ఆ మనసు ఈ మనసుని మనం ఆ మనసు యొక్క మద్దతు మనం తీసుకోవడం కాకుండా, మనం దానికి ఏ విధమైన మద్దతివ్వాలి? అంటే మనస్సుని మనం ఏ విధంగా నియంత్రించాలి అనే విషయం గురించి ఆయన అంటున్నారు. చూడండి అంటున్నారు ఇరుజ్ గారు. సెడ్ ఇరుజ్. డోంట్ టేక్ ద క్రెడిట్ ఆన్ టు యువర్ సెల్ఫ్. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైనా అంటే ఇప్పుడు మీరు ఒక పని చేశారు. ఆ పని చేసిన పని యొక్క మీరు క్రెడిట్ ఏదైతే ఉందో అంటే మీరు ఈ పని చేశారు. ఆ పని చేసిన తర్వాత ఆ పని యొక్క క్రెడిట్ అంటే దాని యొక్క కీర్తి ఏదైతే మీకు లభిస్తుందో, నాకే లభించాలి అని మాత్రం ఎప్పుడూ అనుకోకూడదు. అది మొట్టమొదటి విషయం అన్నమాట. అంటే అంటే పని చేసిన తర్వాత పని ఇప్పుడు మన మన ద్వారా ఎవడో సహాయం పొందాడు మన ద్వారా. ఆ సహాయం పొందినవాడు ప్రతిరోజు కూడా మీ నామజపం చేయాలంటే అది కుదరదు కదా! అలా వద్దుట అది అంటున్నారనమాట బాబా. చాలా స్పెసిఫిక్‌గా చెప్తారనమాట ఇక్కడ. ఎప్పుడూ కూడా బాబా ఏదైనా సరే మ మనకి అంటే మనం ఆ క్రెడిట్ తీసుకోకూడదు. ఆ ప్రతిష్ట, ఆ పరపత్యం మనం తీసుకోకూడదనమాట. అది ఎప్పుడు కూడా మనం తీసుకోకూడదట. మనం ఊరుకోవాలట. అవతల వాడు పొగిడితే పొగుడుతాడు వదిలేయడమే అంతే. కానీ ఆ పొగడ్త కోసం నేను చేశాను అనే భావన మనలో రానీయకూడదట. కారణం ఏం చేస్తున్నది? డోంట్ టేక్ ద క్రెడిట్ ఆన్ టు యువర్‌సెల్ఫ్. ఎప్పుడూ కూడా ఆ యొక్క ప్రతిష్టని నువ్వు తీసుకోవద్దు. అంటే ఆ కీర్తిని నువ్వు తీసుకోవద్దు. స్మైల్ అండ్ వాచ్ ద ప్లే ఆఫ్ యువర్ ఓన్ ఇగో. ఒక్కసారి నవ్వు. నీ యొక్క అహంకారము ఏ విధంగా అది నాట్యం ఆడుతూ ఉంటుందో చూడు. మన అహంకారం నాట్యం ఆడుతూ ఉంటుంది. ఆహా! అహంకారం చెప్తూ ఉంటుంది లోపల.
ఓహో! ఫలానా వాడు. ఆహా! నేను వాడికి సహాయం చేశాను ఇలాగా ఇవాళ. ఈ విధంగా వాడిని సహాయం చేశాను అని చెప్పేసి వాడికి ఈ మనసులో ఆ భావం ఉంటుందనమాట. ఆ భావం నీ యొక్క అహంకారానికి నిదర్శనం. ఆ అహంకారం ఏం చేస్తుంది? అది ఆడుతూ ఉంటుంది. ఆ అహంకారం మెల్లిగా నీ మనస్సుని తన నియంత్రణలోకి తీసుకుంటుంది. అంటే ఏ విధంగా తీసుకుంటుంది? ఆ మనసు నియంత్రణలోకి నువ్వు వెళ్ళిపోతావు. ఏ విధంగా? నేను కాబట్టి వాడికి సహాయం చేశాను. ఇంకోడైతే వాడికి సహాయం చేయలేకపోయేవాడు. నా వల్లనే వాడంతా జరిగాడు. నా వల్లే వాడు చాలా గొప్పవాడైపోయాడు అని చెప్పేసి మీలో ఆ భావం ఉండిపోతుందనమాట. అంటే ఇక్కడ మన మనస్సు ముందు ఆహ్, ఆహ్, ఆ విషయం మనం ఎవరికైనా ఉపకారం చేసినప్పుడు, ఆ ఉపకారాన్ని స్పృశించకపోవడం, దాని గురించి ఆలోచించకపోవడం అన్నంత ఉత్తమమైన మార్గం ఇంకోటి లేదు. ఇది బాబా స్వయంగా చెప్పిన మాట. ఎవరికైనా ఉపకారం చేస్తే, నేను ఉపకారం చేసేను అనే భావం ఏ కోశాన నీలో ఉంటే, అది ఉపకారమే కాదు. నీకు నువ్వు అపకారం చేసుకుంటున్నావు అంటారు బాబా. ఇది స్వయంగా బాబా అన్నారు ఈ మాటని. సో, దాని గురించి అంటే జస్ట్ అదొక ఎగ్జాంపుల్. నేనొక ఉపమానం ఇచ్చాననమాట. అంటే మనము దేని తాలూకు ఎవరిది మనం దాని యొక్క గొప్పతనాన్ని మనం స్వీకరించొద్దనమాట. అది అంటే కారణం ఏంటి? నీ అహంకారపు ఆడే ఆట అదంతా కూడా. ఆ గొప్పతనాన్ని నువ్వు స్వీకరించావంటే, నీ అహంకారం నిన్ను ఆడిస్తున్నదనమాట. దట్ ఈస్ వాట్ ఐ డూ విత్ మైసెల్ఫ్. అది నేను నా వైపు నేను చేసుకునే నా కోసం అంటే నన్ను నేను అంటే నాలో నేను రోజు చూసుకుంటూ ఉంటాడట ఆయన మనసుని. నేను చేసుకునే విధానం, నా మనస్సుని పరీక్షించుకునే విధానం అది. వాట్ ఐ డూ టు మైసెల్ఫ్ నాకు నేను చేసుకునే విధానం అది. వెన్ యూ ఫీల్ లోన్లీ ట్రై అండ్ ప్లే విత్ యువర్ ఓన్ మైండ్. నీకెప్పుడైనా ఒంటరిగా ఉన్నాను అని అనిపిస్తే నీ యొక్క మనసుతో ఆడుకో. సీ వేర్ ఇట్ గోస్ ఫ్రమ్ వేర్ టు వేర్. నీ మనసు ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళిందో ఒక్కసారి తెలుసుకో. చాలా ఎందుకంటే ఇది అంటే నాకు ప్రాక్టికల్‌గా నాకు చాలా అనుభవంగా జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే నాకు కలిగిన ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒకరోజు బాబా గురించి ఏదో చాలా సీరియస్‌గా చదివేస్తున్నాను. చదివేసిన తర్వాత సడెన్‌గా నాకు ఈ లోపల అక్కడ ఏదో ఒక అమెరికాలో ఒక విషయం మీద ఒక భౌతికమైన ఒక విషయం మీద టీవీలో న్యూస్ వస్తున్నది. ఆ న్యూస్‌ని పక్కన పెట్టుకొని టీవీ ఆన్‌లో ఉంది. నేను ఇక్కడ చదువుకుంటున్నాను. ఈ దృష్టి దాని మీదకెళ్ళింది. దాని మీదకి వెళ్ళిన వెంటనే నా చదువు నుంచి పక్కన నేను బాబాది ఆపేసి నేను మళ్ళీ దాంట్లోంచి మళ్ళీ ఏమిటి న్యూస్ ఏమిటి అని చెప్పేసి మళ్ళీ దాంట్లోకెళ్ళడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. నేను జేసేది బాబా పని కోసం జేస్తున్నాను. ఒక బాబా కార్యక్రమం కోసం జేస్తున్నాను. ఇది ఆపేసి అక్కడ అంటే నా మనస్సు ఆడిన విషయం నాకు అనేక సందర్భాల్లో దాని యొక్క అస్థిరత నాకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. మనం ఖాళీగా ఉన్నప్పుడు చాలా స్పష్టంగా అబ్జర్వ్ జేయొచ్చు. అది ఈ రుచి గారు ఎందుకంటే ఇది చాలా సార్లు మన ప్రతి ఒక్కరి జీవితంలో గూడా మనము ఒంటరిగా ఉన్నప్పుడు మన మనస్సు ఏ విధంగా మనతో ఆడుకుంటూ ఉంటుందో మనం చూడొచ్చనమాట. సీ వేర్ ఇట్ గోస్ ఫ్రమ్ వేర్ టు వేర్. అది ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తుందో చూడయ్యా! ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తుందో చూడు. బై ద వే రుచి ఆస్క్డ్, సీమింగ్లీ చేంజింగ్ ద సబ్జెక్ట్, టు హూమ్ డిడ్ వి గివ్ ద పోయెమ్ ఆన్ గాడ్ స్పీక్స్. మనము ఈ లోపల ఆయన ఏం చేశారంటే, ఆ గాడ్ స్పీక్స్ మీద ఒక పోయెమ్ అంటే అది ఒక పద్యం రాశారట ఎవరో. సో, ఈయన ఆ పోయెమ్ రాసి అది ఆ 'గాడ్ స్పీక్స్' అనే పోయెము ఆయన ఎవరి దగ్గరుంది అని చెప్పేసి రుచి గారు అడుగుతున్నారక్కడ. అంటే మనస్సు ఏ విధంగా మారుతుంది అని చెప్తూ మళ్ళీ 'గాడ్ స్పీక్స్‌లో' విషయాన్ని ఆయన గుర్తు తెచ్చుకొని, ఆ 'గాడ్ స్పీక్స్' యొక్క పద్యం ఎవరికిచ్చాను నేను అని చెప్పేసి ఆయన అంటున్నాడన్నమాట. ఈ రుచి గారు అంటున్నారు. అంటూ ఐ కుడ్ నాట్ రిమెంబర్. ఆవిడ డవానా బ్రౌన్ చెప్తున్నది. ఆ 'గాడ్ స్పీక్స్' తాలూకు పద్యం నాకు గుర్తులేదు సుమా అందిటావిడ. లిసన్ హి సెడ్. First, I happened to notice that woman walking across the compound. I thought to myself, she looks like a grandmother. Then a thought came to me, what a creation this is. Followed by who am I? Infinite consciousness. How do I know? Through God speaks. Then it reminded me of that Iranian man and his poem on God speaks. And that prompted the thought. Who did we give the poem on God speaks? Irut smiled, see the fun.
అంటే చూడండి. అంటే ఈరోజు గారు మనస్సు పరిపరి విధాలుగా పోతుందన్నాం గదా! దానికాయన ఉదాహరణ చెప్తున్నారు. అంటే పరిపరి విధాలుగా ఆ మనస్సు ఏ విధంగా వెళ్తుందనే దానికి నిరూచ్ గారు ఒక ఉదాహరణ చెప్పారు. అంటే చూడండి, నేను ఆ స్త్రీని ఆవిడ రావడాన్ని చూసాను. అంటే మా అంటే ఆ మ్యారేజ్ కాంపౌండ్‌లోకొచ్చిందట ఆవిడ లోపలికి. అంటే ఆ కాంపౌండ్ లోపలికొచ్చినప్పుడు ఆవిడ అనుకున్నట్టే, ఏమిటి ఈవిడొక నాన్నమ్మలాగా, అమ్మమ్మలాగా ఉంది. అంటే అంత పెద్ద ఆవిడలాగా ఉందనుకున్నట్టు ఆయన చూసి. సడెన్‌గా ఆయనకొక ఆలోచనొచ్చిందనమాట. ఏంటి? అబ్బా! ఎంత అద్భుతమైన సృష్టిది అని వచ్చిన తర్వాత వెంటనే ఇంకొక ఆలోచన మారిపోయింది. ఏమని మారిపోయింది? నేనెవరు అనే ఆలోచనలోకొచ్చాడు. ఆ తర్వాత నాకు నేనెవరు? నేనెవరు? అనే ఆలోచనొచ్చిందట. అనంతమైన చైతన్యాన్ని నాకెలా తెలుస్తుంది? హౌ డు ఐ నో? నాకెలా తెలుస్తుంది నేను అనంతమైన చైతన్యాన్ని? అంటే అప్పుడు ఆయనకి సమాధానంగా త్రూ గాడ్ స్పీక్స్ అనొచ్చిందట. అప్పుడు గాడ్ స్పీక్స్ అనే మాట రాంగానే ఒక ఇరానియన్ వ్యక్తి ఆ గాడ్ స్పీక్స్ మీద రాసిన ఒక చిన్న పద్యం ఆయనకు గుర్తొచ్చింది తిరుచి గారికి. ఆ పద్యం గుర్తు రాంగానే ఆయనకొక ఆలోచనొచ్చింది. సో, ఆ పద్యం ఎవరికిచ్చాను? గాడ్ స్పీక్స్ మీద ఉన్న పద్యం ఎవరికి అంటే ఇప్పటికిప్పుడు ఆయన రుచి గారు చెప్తున్నప్పుడు ఇన్ని రకాల ఆలోచనలన్నీ ఆయనకొచ్చాయి. చూడండి. అంటే మన నియంత్రణలో లేదు. ఆయన అంటే నన్నడిగితే ఒక రకంగా ఒక ఋషి వంటి వాడేమో ఆయన. కానీ ఆయన తన మనస్సుని ఆయన పరిశీలిస్తూ ఉన్నాడనమాట. అది ఏ విధంగా పరిగెడుతున్నాదో పరిశీలిస్తూ ఉన్నాడు. ఆ మనస్సుని పరిశీలిస్తున్నప్పుడు ఆయన ఇందాకల ఈ మాట మాట్లాడే లోపల ఆ మనస్సు ఎన్ని విధాలుగా పరిపరి విధాలుగా ఏ విధంగా చుట్టుకుందో అంటే చుట్టూ తిరిగొచ్చిందో ఆయన దాన్ని చెప్తున్నాడు. ఎంత అందంగా జెప్తారంటే ఇరుచి గారు, మనకిక్కడ తెలుస్తూ ఉంటుంది. చూస్తే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అంటే ఆ స్త్రీ ఒస్తుంది. ఎవరి నానమ్మ, అమ్మమ్మ అనుకున్నాను. ఆ తర్వాత ఈ లోపల ఒక ఆలోచనొచ్చింది నాకు. ఆ ఆలోచన చూసిన వెంటనే అబ్బా! ఎలాంటిది సృష్టిది అనే ఆలోచనొచ్చింది. అప్పుడు ఆ సృష్టి ఇలాంటిది అనే ఆలోచనొచ్చేసరికి నేనెవరు అనంటే అనంత చైతన్యాన్ని అని జవాబు చెప్పుకున్నాను. అదెలా తెలుస్తుందది అనుకున్నాను. గాడ్ స్పీక్స్ ద్వారా తెలుస్తుందని అనుకున్నాను. అప్పుడు నాకు ఆ ఇరానీ అతను రాసిన ఆ గాడ్ స్పీక్స్ మీద రాసిన పద్యం నాకు గుర్తొచ్చింది. సో, ఎవరికిచ్చాను ఆ పద్యాన్ని అని నేను మిమ్మల్ని అడగడం జరిగింది అని చెప్పి చూడండి. మనసు చేసే ఫన్ అన్నారాయనిక్కడ. అంటే ఈ మనసు చేసే తమాషా చూసారా? అంటే ఆయన వీళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాడు. అక్కడ మనసు చేసే తమాషా అన్నమాట. అంత తమాషా జరిగింది ఆ మనసు. అంత తమాషా చేసింది. అది ఆయన చెప్పిన విధానం. అనంటూ వెన్ ఇరూచ్ జాయిన్డ్ బాబా ఇన్ 1938 హి వాస్ యంగ్ అండ్ రా. అంటే ఇరూచ్ బాబా గారిని 1938లో గదా! మనకు తెలుసు అది. ఆ 38లో కలిసినప్పుడు ఆయన చాలా యువకుడుగా ఉండేవాడు. చాలా అపక్వంగా ఉండేవాడు. అపక్వం అంటే పచ్చిని అంటే పండంటే బాగా అనుభవం వచ్చిందని. అపక్వము అంటే అనుభవం రానిదని. గట్టిగా ఉంటుంది గదా! పచ్చిగా ఉండేది ఏదైనా సరే గట్టిగా ఉంటుందనమాట. అంటే ఒక ముడి పదార్థంలాగా ఉండేవాడనమాట ఆయన. ఆయన అపక్వంగా ఉండేవాడట. త్రూ ద ఇయర్స్ బాబా రబ్డ్ అండ్ స్క్రబ్డ్ హిమ్ టు హైలీ పాలిష్డ్ షైన్. ఆ సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ బాబా శుభ్రంగా ఆయనను తోమి, ఆయనను స్క్రబ్ చేసాడనమాట. ఆయనను తోమేరట బాబా శుభ్రంగా. అంటే స్క్రబ్బింగ్ అంటే మీరు అంట్లు తోముతారనమాట. ఆ విధంగా అంట్లు తోమి, రుద్ది, పామి ఆయనని బాగా మెరిసేటట్టు చేసేరట ఇరుచి గారిని. అండ్ in conversation with close Baba lovers who had known Niruj through their contact with Baba, it was not uncommon to hear him spoken of as a line. అయితే ఆ బాబా ప్రేమికులతో కానీ, ఆ ఇతర బాబా మండలితో అంటే బాబా ఈరోజు బాబా దగ్గరికొచ్చినప్పుడు ఏ విధంగా ఉండేవాడు అని చెప్పేసి మిగతా బాబా ప్రేమికుల్ని వీళ్ళందరూ ఈవిడ అడిగినప్పుడు డవానా బ్రౌన్ అడిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఇరుచి గారు సింహం లాంటి వాడు అన్నారట. అంటే అతను మొట్టమొదటిగా బాబా దగ్గరకొచ్చినప్పుడు
అంత గాంభీర్యంగా, అంత ఒక దాన్నేమంటారంటే, అంత దాన్నేమంటారు, సింహం లాంటి గర్జిస్తూ, అంటే ఒక రకమైన గర్జన లాంటి మాట ఉండేదన్నమాట ఆయన. లయన్ అంటే మనకి ఆ రోరింగ్ అంటాం దాన్ని. అంటే రోర్ ఆఫ్ ఎ లయన్ అంటాం మనం. అంటే ఆ గర్జన అన్నమాట. అంటే ఆయన ఏదైనా మాట్లాడితే ఆ గర్జించినట్టుండేదన్నమాట. అంత గాంభీర్యంగా ఉండేది 'రుచి' గారు మాట్లాడితే. అంత గాంభీర్యంగా, అంత గర్జిస్తూ మాట్లాడేవాడు. చూడండి ఏమైందో చూద్దాం ఒక్కసారి. One old lover said, "I tell you, he was a lion then. What you see now is the lamb." చూడండి. ఒక పాత బాబా ప్రేమికుడు చెప్పాడు ఈవిడతో. ఏంటంటే, ఇరుచి గారు ఆ రోజుల్లో, అంటే అతను మొదటి నుంచి చూస్తూ ఉన్నాడనమాట ఇరుచి గారిని. ప్రారంభ దశలో ఇరుచి గారు బాబా దగ్గరికొచ్చినప్పుడు సింహంలాగా గర్జిస్తూ ఉండేవాడు. ఇప్పుడు అతను ఒక సాధువైన మేకపిల్లలా తయారయ్యాడు. ఒక గొర్రెపిల్లలాగా. సో, వాట్ యూ సీ నౌ ఈస్ ద లాంబ్. ఇప్పుడు మీరేదైతే చూస్తున్నారో అదొక గొర్రెపిల్ల. ఆయన గొర్రెపిల్ల లాంటివాడు. బాబా టర్న్ ద లయన్ ఇంటూ ద లాంబ్. బాబా ఏం జేశారు? ఆ సింహాన్ని ఒక గొర్రెపిల్ల కింద మార్చేశారు. తిరుచి గారిని ఆ విధంగా ఆయనలో మార్పు తీసుకొచ్చారట బాబా. మెహర్ బాబా ఆ ఒక్కసారి అది మీరు కానీ గమనించినట్టయితే ఎంత అందంగా ఉంటుందో, మనకొక్కసారి ఆయన ఏ విధంగా మాట్లాడేవారో మనం, అంటే మనందరం గూడా, చాలామంది అందరూ కూడా ఆయన యొక్క వృద్ధాప్యంలోనే చూసుండొచ్చు. కానీ ఆయన, ఆయన యొక్క యవ్వనంలో కానీ చూస్తే, ఆయన రో రోజుకి 24 గంటలు, 24 గంటలు పనిచేసిన రోజులు గూడా ఉన్నాయాయన. అంతలాగా పనిచేసాడాయన. సో, అది మనం చూడలేదనమాట. మన కళ్ళతో మనం చూడలేకపోయాం. కానీ ఆయన గురించి చెప్తున్నారిక్కడ. అంటే ఆ విధంగా ఆయన ఒక సింహం లాంటి వాడు, ఒక గొర్రెపిల్ల అయిపోయాడు. అంటే సింహంలా గర్జించి ఒక సింహం లాంటి మనిషి బాబా దగ్గరికొచ్చేసరికి అతి సాధు జంతువైన ఒక గొర్రెపిల్లలాగా, మేకపిల్లలాగా మారిపోయాడు. ఇట్ వాస్ క్లియర్ దట్ ఫర్ ఆల్ దోస్ హూ లివ్డ్ విత్ మెహర్ బాబా, their limits physically and mentally were continually tested and stretched so that the pride that comes along with relying on one's own strength was worn away. ఇదన్నిటికన్నా ముఖ్యమైన, చాలా ముఖ్యమైన అంశం. అంటే ఇప్పుడు మనకి కూడా, ఇప్పుడు మనం మన జీవితాల్లో కూడా ఖచ్చితంగా ఎవరికో ఒకరికి ప్రతిరోజు ప్రతి బాబా ప్రేమికుడి యొక్క జీవితంలో ఇది మనకి ఆహ్, ఆహ్, మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎవరైతే మెహర్ బాబాతో జీవించారో వాళ్ళందరి యొక్క పరిమితులు కూడా భౌతికంగా, మానసికంగా ఎప్పుడూ కూడా పరీక్షించబడ్డాయట. పరీక్షించబడి సాగదీయబడ్డాయట. అంటే ఆ ప్రతి మనకొచ్చే పరిస్థితులన్నీ కూడా అలా కొనసాగుతూనే ఉన్నాయన్నమాట. అరే! ఇవాళ కష్టం వచ్చింది, రేపు పోతుంది అనే దానికి లేదు. మళ్ళీ ఇంకో కష్టం, కష్టం తర్వాత ఇంకో కష్టం. అలాగ కొనసాగించబడిందట. స్ట్రెచ్డ్, అది వాడిన మాట చూడండి. టెస్టెడ్ అంటే పరీక్షింపబడి, స్ట్రెచ్డ్ అంటే కొనసాగింపబడి అన్నమాట. ఆ పరిస్థితులన్నీ కొనసాగింపబడి, భౌతికంగా, మానసికంగా ప్రతి ఒక్కరు కూడా బాబాచే పరీక్షింపబడి, వాళ్ళ యొక్క జీవితాలన్నీ కూడా ఆ కష్టాలతో కొనసాగించబడి, ఎందుకు ఈ విధంగా జరిగిందంటే, సో దట్ ద ప్రైడ్ దట్ కమ్స్ అలాంగ్ విత్ రిలయింగ్ ఆన్ వన్స్ ఓన్ స్ట్రెంగ్త్. నీ స్వయం బలం మీద నీకున్న నమ్మకం అన్నమాట. నేను చాలా బలవంతుడిని. నేను చాలా బలవంతురాలిని. నేను చాలా బలమైన వాడిని. మానసికంగా గాని, శారీరకంగా గాని నా అంత గొప్ప బలవంతుడు లేడు. నా అంత అందగాడు లేడు. లేపోతే నా అంత వాక్చాతుర్యం ఉన్నవాడు లేడు. ఇలాంటి అహంకారపూరితమైన మన స్వశక్తి మీద మనం ఆధారపడి ఉంటాం అన్నమాట. మనం యువకులుగా ఉన్నప్పుడు మనం తల్లిదండ్రుల మాట గాని, ఎవడి మాట పట్టించుకోం మన ఇంట్లో పిల్లలుగా ఉన్నప్పుడు. మనం పెద్దవాళ్ళం అయిన తర్వాత మన పిల్లల్ని మనం నియంత్రించడానికి, మనం కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో, ఇది జనరల్‌గా జరిగేదే. ఇక్కడెక్కడ ప్రతి కుటుంబంలో జరిగేదే. అంటే మన బలము, మన బలము అనే అహంకారం మనకెప్పుడూ ఉంటుంది. మన బలంతో ఏదైనా చేయగలమనే అహంకారం ఉంటుంది. ఆ అహంకారం మెల్లిగా ఇట్ ఈస్ వార్న్ అవే, అది జీర్ణమైపోతుందట. అహంకారం తగ్గిపోయింది. జీర్ణమైపోయిందంటే మెల్లిగా పాతదైపోతుంది. అరిగిపోతుందన్నమాట అహంకారం. వార్న్ అంటే అరిగిపోవడం.
అంటే అరిగిపోయి జీర్ణమైపోవడం అన్నమాట. దాన్ని వార్న్ అంటాం. అంటే మన చెప్పు ఏ విధంగా మనం వాడుతూ ఉంటే వాడే కొద్దీ అరిగిపోయి జీర్ణమైపోతుందో, అదే విధంగా నీ స్వశక్తిపై నేనున్నాననే అహంకారం ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత నీకంటూ మిగిలేది ఆయనపై, ఆయన మీద సంపూర్ణమైన ఆధారం నేనుండిపోతున్నాను. ఇంకా ఆయనే నాకు ఆధారము. ఆయన తప్ప, నీవు తప్ప అన్యథా శరణం నాస్తిత్వమేవ శరణం మమ. దానికొచ్చేస్తాం అందరం కూడా. ఖచ్చితంగా మనందరం కూడా ఆ స్థితికొస్తాం అన్నమాట. అంటే బాబాతో ఇప్పుడు మన బాబా ప్రేమికులు కూడా బాబాతో ఉన్నప్పుడు గురించి చెప్తున్నారు ఆయన. కానీ బాబాతో లేనప్పుడు కూడా ఇప్పుడు మన జీవితాల్లో ఇటువంటి మనకి జరుగుతూ ఉంటుంది. అంటే ఆయననే నమ్ముకున్నప్పుడు మనకేమవుతుందంటే మన అహంకారాన్ని మెల్లిగా ఆయన అరగదీస్తూ ఉంటాడనమాట. ఏ విధంగా అయితే చూడండి నాకు బాగా ఒక ఎగ్జాంపుల్ నాకు బాగా గుర్తుందనమాట. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే గంధాన్ని అరగదీస్తూ ఉంటాడు. ఆ గంధాన్ని ఎంతలాగా అరగదీస్తూ అంటే గంధపు చెక్కని రాతి మీద అరగదీస్తూ ఉంటే, ఆ గంధపు చెక్క అనేక బాధకి అది లోనవుతుంది. గంధపు చెక్కని రాసుకుంటుంటే. కానీ ఏదైతే గంధం వెలువడుతుందో అది ఆయన మీద ఉన్న నీకు భక్తి, విశ్వాసం. అది ఖచ్చితం. అంటే ఇది ఇది నాకు అనిపించిన ఒక అద్భుతమైన నాకనిపించిందనమాట. ఇదెప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆయన మనని అంతలాగా అరగదీస్తూ ఉంటాడనమాట. ఆ గంధం కోసం. మనము సుగంధంగా మారాలని ఆయన మననికి అరగదీస్తూ ఉంటాడు. అది ఆయన చెప్తూ ఉంటాడనమాట. అది ఇరుచి గారు అంటూ ఉంటారు. సో leaving only reliance on him for everything, including the strength to endure without sleep and often without food, while always remaining alert, attentive to his behest. అంటే ఆయన ఎప్పుడు కూడా ఏ విధంగా చేస్తారట? ఆయన మీదే ఇంకా మొత్తం మనలో ఉన్న అహంకారం పూర్తిగా ఆ అహంకారం అంతా పోయి ఆయన మీదే ఆధారపడేటట్టు చేసి ఏ విధంగా మన శక్తియుక్తులన్నీ కూడా మనం ఇంకా వాడుకోక్కర్లేదన్నమాట. మన శక్తియుక్తుల ప్రదాత కూడా ఆయనే. ఆయనే దాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. మనకు నిద్ర లేకపోయినా, ఆహారం లేకపోయినా సర్వం ఆయనే చూసుకుంటాడు. మనల్ని ఎప్పుడూ కూడా నిద్ర లేకపోయినా, ఆహారం లేకపోయినా మనల్ని ఎప్పుడూ కూడా అప్రమత్తతో ఉంచుతాడు. మనల్ని ఎప్పుడూ జాగ్రత్తగా మనం చూస్తూ ఉంటారు. బాబా చూస్తూ ఉంటారు అనే స్థితికి మనం వెళ్ళిపోతా ఉంటాం. ఆయన కోసం ఏదైనా చెయ్యడానికి బిహెస్ట్ అన్నమాట. ఆయన కోసం ఏదైనా చెయ్యడానికి మనం సిద్ధపడతాం. అప్పుడు మనకొస్తుందన్నమాట. అంటే ఆయన యొక్క ఆజ్ఞకై మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఆయన ఆదేశానికి ఎదురు చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ విధంగా ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడి ఆయన ఏది ఆజ్ఞాపిస్తే అది చేయడానికి అప్పుడు వెళ్తాం. అంటే ఈ అహంకారపు ఆ పొరలని అరగదీయడానికి ఆయన ఎంత శ్రమ పడుతున్నాడో, ఒక్కొక్క మనిషితో ఎంత శ్రమ పడాలో మనం ఆలోచించుకుంటూ ఉంటే చాలా కష్టంగా ఉంటుంది. సో, ఇది ఇరుచి గారి యొక్క స్వయంగా ఆయన మాట్లాడిన మాటల్లో ఒక్కసారి చూద్దాం. లైఫ్ విత్ బాబా వాస్ నెవర్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. అంటే బాబాతో జీవితం అంటే పూల పాన్పు కాదు సుమా. బెడ్ ఆఫ్ రోజెస్ అంటే పూల పాన్పు అన్నమాట. అలాంటి పూల పాన్పు కాదు సుమా. వి హ్యాడ్ టు ఎన్కౌంటర్ మెనీ థార్న్స్. మేము బాబాతో మా జీవితంలో అనేక ముళ్ళను చూసాము. రుచి గారు అంటున్నారు. బిగ్ థార్న్స్, స్మాల్ థార్న్స్, బట్ దట్ డిడ్ నాట్ మ్యాటర్ ఇన్ ద లీస్ట్ టు us బికాస్ వి వర్ సో ఎంగ్రాస్డ్ ఇన్ క్యారీ ఔట్ హిస్ బిహెస్ట్. అయితే ఆయన కొన్ని పెద్ద ముళ్ళుండేవి. బాబాతో మా జీవనం సాగించినప్పుడు కొన్ని పెద్ద ముళ్ళుండేవి. కొన్ని చిన్న చిన్న ముళ్ళుండేవి. కానీ ఈ ముళ్ళు మాకు పెద్ద ఆటంకం కాలేదు. కారణం ఏంటంటే, ఆయన ఆజ్ఞని ఏ విధంగా నెరవేర్చాలి అనే ఆలోచనే నిరంతరం మాకుంటూ ఉండేదనమాట. ఆయన ఆజ్ఞని ఏ విధంగా నెరవేర్చాలనే నిరంతరమైన ఆలోచన మాలో ఉంటూ ఉండేది. ఆయన ఆజ్ఞని నెరవేర్చడం. ఆయన వి డిడ్ నాట్ హ్యావ్ ద లగ్జరీ ఆఫ్ టైమ్ టు ఫీల్ ఎనీథింగ్. అందులో కాలం కూడా లగ్జరీ అంటే లగ్జరీ ఆఫ్ టైమ్ అంటారు. అంటే కాలం మాకు టైం కూడా ఉండేది కాదు. ఏదైనా మనకి చేయడానికి, మనకి ఏదైనా ఉల్లాసంగా ఉండడానికి కానీ, సుఖంగా ఉండడానికి మాకెప్పుడు టైం కూడా ఉండేది కాదు. ఎక్కడ టైం కూడా ఉండేది కాదు. అంటే మేము అనుభూతి చెందడానికి, ఆ కాలము తాలూకు సుఖాన్ని మేము పొందడానికి మాకెక్కడ కాలం కూడా మాతో ఉండేది కాదు.
వెదర్ వీ వర్ ట్రెడింగ్ ఆన్ థార్న్స్ ఆర్ రోజ్ పెటల్స్. అంటే మేము ముళ్ళ మీద నడిచినా, ఆ పూల పాన్పు మీద నడిచినా మాకు టైం అంటే ఎప్పుడు తెలిసేది కాదు. మేము ఎక్కడ నడుస్తున్నామో మాకు తెలిసేది కాదుట వాళ్ళకి. ఆ విధంగా ఉండదు. అంటే బాబాతో జీవనం ఎప్పుడూ కూడా ఉరుకులు పరుగులే. ఉరుకులు పరుగులే అన్నమాట. ఆయనతో జీవనం ఈ విధంగా ఉరుకులు పరుగులుగా ఉండేది ఆయనది. This is not to say that our bodies did not feel the stress and strain of that continuous life of exertion with Baba. అంటే మా యొక్క శరీరాలు ఆ యొక్క శ్రమ, ఆ శ్రమ దాన్నేమంటారంటే మా శరీరాలు శ్రమని పొందలేదని కాదు మేము చెప్పేది ఇక్కడ నేను. అంటే ఆయన అంటున్నారు, ఇరుచి గారు చెప్తున్నారు. అంటే ఆ శ్రమ ఉంది. మా శరీరానికి శ్రమ కలిగింది. మా శరీరానికి ప్రయాస కలిగింది. 2 కలిగాయి. ఆ స్ట్రెస్ కలిగింది. ఆ ప్రయాస, ఆ శ్రమ మాకు కలుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు కలుగుతూ ఉండేది. కానీ మా జీవితం అంటే బాబాతో నిరంతర జీవితం మేము గడుపుతున్నప్పుడు ఈ జీవితంలో మాకు అనేక రకమైన శ్రమలున్నాయి, ప్రయాసలున్నాయి. వీటన్నిటిని మేము అనుభవించాం. We sometimes did feel, but there was no time to dwell on how we felt. అయితే బాబాతో జీవితం గడుపుతున్నప్పుడు కొంచెం శ్రమ అనిపించేది వాళ్ళకి. కానీ ఇలాంటి రకం అయ్య బాబోయ్! ఇంత శ్రమ పడుతున్నామా అని ఆలోచించడానికి వాళ్ళకి టైం ఉండేది కాదు. మేము ఇంతగా మేము ఇంత శ్రమ పడుతున్నామా అని ఆలోచించడానికి టైం ఉండేది కాదుట. ఒక్కొక్కసారి అనిపించేదిట, అయ్య బాబోయ్! చాలా కష్టపడిపోతున్నాం అని అనిపించేదిట. కానీ దాని గురించి ఆలోచించడానికి మాకెక్కువ సమయం ఉండేది కాదు. అండ్ సర్టన్‌లీ వి ఆఫెన్ వండర్డ్ ఫ్రమ్ వేర్ బాబా డిరైవ్డ్ హిస్ ఎనర్జీ. బట్ బీయింగ్ ద మాస్టర్ ఆఫ్ ఎనర్జీ హిమ్సెల్ఫ్, హి కుడ్ కోప్ అప్ విత్ థట్. విత్ అస్ ఇట్ వాస్ డిఫరెంట్. అయితే కానీ మేమెప్పుడూ కూడా వాళ్ళకి వీళ్ళకొక సందేహం ఉండేది. ఇరుచి గారు వాళ్ళకి. బాబా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఫస్టు అబ్దుల్ గని గారు రాస్తారండి. ఆయనేంటంటే ఆయన 1922లో ఆయన ఏం చేసేవారంటే మన మజిలీమీంలో ఉన్నప్పుడు ఆహ్, అక్కడ బాబా ఎప్పుడు చాలా సార్లు ఉపవాసంగా ఉండేవారు. ఉపవాసంతో. ఆ ఉపవాసం నుంచి వచ్చిన తర్వాత, ఆ ఉపవాసం నుంచి ఎప్పుడో రోజు బయటకొచ్చి వీళ్ళందరికీ కనబడుతూ ఉండేవారు. కనబడి ఆ రోజు ఏం చేసేవారంటే, ఆయన పైనుంచి కిందకి ఆ మేడ మెట్లు దగ్గర దగ్గర ఒక 20 మెట్లు, 20, 25 మెట్లుంటాయి. సుమారుగా పైకి, కిందకి దగ్గర దగ్గర ఒక 40, 50 సార్లు తిరిగేవారు ఒక రోజులో. ఆయన తీసుకునే రోజు ఆయన తీసుకునేది ఒక డికాషను. అంటే బ్లాక్ టీ అంటే నల్ల నల్ల టీ డికాషన్ తీసుకునేవారు. మధ్యాహ్నం పూట ఒక చిన్న గ్లాసు. లేపోతే ఓ చిన్న కప్పు పాలు అంతే. ఆయన ఉపవాసం ఉన్నప్పుడు. దీనికి తోడు ఒకానొక సందర్భంలో బాబా ఆహ్, ఆ మండలి సభ్యుల కోసం తన శరీరమైన ఆయనకి ఏదైనా ఒక ప్రాబ్లమ్ కలిగేది, ఒక సమస్య కలిగేది. శారీరకమైన శ్రమొచ్చేది. ఒక్కొక్కసారి మోషన్స్ అనో, ఒక్కొక్కసారి చాలా తీవ్రమైన జ్వరం అనో, ఒకసారి మోషన్స్ అయితే కంటిన్యూయస్‌గా అయిపోయాయి. ఒక 7, 8 మోషన్స్ అయిపోయాయి అజ్మీర్ వెళ్తున్నప్పుడు. అంటే బాబా అప్పుడు సదాశివ్ పటేల్ గురించి ఇది నేను ఈ అవస్థ అనుభవించాల్సొస్తుందని చెప్తారు బాబా. సో, ఇవన్నీ కూడా ఇదంతా కూడా ఆయన పరిశీలించి ఎవరు అబ్దుల్ ఘనీ గారు పరిశీలించి, మేము 3 పూట్ల పొద్దున్న బ్రహ్మాండంగా వేడి వేడిగా టిఫిన్ జేసి, మధ్యాహ్నం వేడి వేడి భోజనం జేసి, రాత్రి వేడి వేడిగా తిని, 3 పూటలా మేము హాయిగా తిని, మేము బయటికెళ్ళి ఉద్యోగం జేసొచ్చేసరికి నీరసం, 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 నీరసం అంటూ ఉండేవాళ్ళం. ఆయన ఇన్ని రోజులు ప్రతిరోజు దగ్గర దగ్గర వారం రోజులు ఉపవాసం చేసి, దాంట్లో ఒక 2, 3 రోజులు విరోచనాలతో బాధపడి, ఎంత హుషారుగా నవ్వుతూ తిరిగేవాడాయన అని చెప్తూ ఉండేవాడు. అంటే ఆయనకి ఆ శక్తి ఎక్కడి నుంచొచ్చేదా అని అర్థమయ్యేది కాదుట వాళ్ళకి. ఆ శక్తి ఎక్కడి నుంచొస్తుందో అర్థమయ్యేది కాదు మాకు అని చెప్పేసి అంటారు అబ్దుల్ గని గారు. ఆ మాట అంటూ ఉండేవాడాయన. ఆయన అదే విషయాన్ని రుచి గారు అంటున్నారిక్కడ. ఏం చెప్పారు చూడండి. అంటే మేమెప్పుడూ కూడా ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళం. ఈ విధమైన ఆ బాబాకి ఆ శక్తి ఎక్కడి నుంచొచ్చేది మాతో, ఆ పని చే మాతో అంటే ఇప్పుడు వీళ్ళకి పని జెప్పాలంటే ఆయనకి శక్తి ఉండాలి గదా! ఆయనకి శక్తి రావాలి. కంటిన్యూయస్‌గా నిరంతరం ఆయన పని చేస్తూ ఉండాలి. ఆ శక్తి ఎక్కడి నుంచొచ్చేది అని చెప్పేసి ఈయన ఆశ్చర్యపోతూ ఉండేవాడట. కానీ ఆయన గురువుగారు, శక్తికే గురువుగారాయన. మాస్టర్ ఆఫ్ ఎనర్జీ. ఆ ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తికే ఆయన గురువు. అటువంటి శక్తికి గురువై ఆయనే కాబట్టి ఆయన ఆ శక్తిని నిరంతరం నింపుకుంటూ ఉండేవాడు. కానీ అది వేరే విషయం.
అని చెప్తున్నారు ఈ రుచి గారు. చెప్తూ ఇక్కడ ఓ మాట అంటున్నారు చూడండి. బాబా వుడ్ గివ్ అస్ టైమ్ టు రెస్ట్, బట్ దట్ వుడ్ బి ఆల్ ద మోర్ హార్మ్‌ఫుల్ టు అవర్ బాడీస్ బికాస్ ద రెస్ట్ వాస్ నాట్ సఫిషియంట్ టు అస్. బాబా మాకు విశ్రాంతి తీసుకోవడానికి బాబా మమ్మల్ని రెస్ట్ తీసుకోమనేవారు. కానీ ఆయన రెస్ట్ తీసుకోమని చెప్పినప్పుడు మాకాయన ఆ విశ్రాంతి మా శరీరానికి సరిపోయేది కాదుట. వీళ్ళకి సరిపోయేది. ఎందుకంటే వాళ్ళ శరీరానికి బాబా ఇచ్చిన టైంలో రెస్ట్ తీసుకోవడం సరిపోయేది కాదుట పూర్తిగా. అంతలాగా పని చేయించేవారు కంటిన్యూయస్‌గా. నిరంతరం శ్రమే అన్నమాట. ఆ తర్వాత వి సమ్ టైమ్ సో ఆహ్, it would not revive our energy as it would be short lived. అంటే మాకు ఆ శక్తిని కూడా మాకు మరిగితే దానికి శక్తి కూడా తిరిగి మరలా తిరిగి పొందే వృద్ధి చెందేది కూడా కాదనమాట. అంటే రివైవల్ అంటే వృద్ధి చెందడం. నా మాకు ఆ శక్తి మాకు ఆ విశ్రాంతి, ఆ శక్తిని మళ్ళీ పునరుద్ధరించుకోవడానికి మాకు సరిపోయేది కాదు ఆ విశ్రాంతి. అంతలాగా ఉండేదిట వాళ్ళకి ఆ విధంగా. అంతలాగా ఆ విశ్రాంతి కోసం వాళ్ళు మొహం వాచిపోయారనమాట పాపం. అండ్ దట్ వుడ్ బి వెరీ అనాయింగ్ టు ద బాడీ యాస్ వెల్ యాస్ ద మైండ్. అది చాలా, చాలా ఆ మనస్సుకి, శరీరానికి కూడా చాలా కష్టం కలిగించేది. అనాయింగ్ అంటాడాయన ఇరుచి గారు. అంటే నాకు చాలా కష్టం కలిగించే విషయం అంట ఆయనకి బాగా. అంటే చాలా బాధ కలిగించే విషయం మా శరీరానికి, మనస్సుకి కూడా. కారణం బాబా ఇచ్చిన టైము మాకు విశ్రాంతికి సరిపోయేది కాదు. సో, ఇన్ ద లాంగ్ రన్ we found that such short rest periods were on the contrary detrimental to our health. అంటే చాలా రోజుల తర్వాత మేము గ్రహించిందేంటంటే, ఈ విధమైన చిన్న చిన్న విశ్రాంతి ఏదైతే బాబా మాకు విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఇచ్చేవారో, అది మా శరీరానికి హానికారకం అయిపోయేదట. కారణం ఏంటంటే, వీళ్ళు నిరంతరం పనిచేస్తూనే ఉండేవాళ్ళు. పని చేస్తున్నప్పుడు ఒక అరగంట, పావుగంట రెస్ట్ అంటే ఆ విశ్రాంతి వాళ్ళ శరీరానికి హానికారకమే. కారణం ఏంటంటే అది పూర్తిగా విశ్రాంతి తీసుకునేది కాదుట ఆ శక్తి. అది నిరంతరం పూర్తిగా విశ్రాంతి కూడా కాదు. అది సగం నిద్ర, కోడి నిద్ర అన్నట్టుండేదన్నమాట. సో, ఆ విధంగా వాళ్ళని అంతలాగా బాబా ఏం చేసేవారంటే, అంతలాగా వాళ్ళని పని చేయించేవారు. శ్రమ చేయించేవారు వాళ్ళని. శ్రమ చేయించినప్పుడు he would ask us to go to sleep for an hour or so in the afternoon after many days of the weeks to travel. బాబా చెప్పేవారట. అందరికీ బాబా ఏం చెప్పేవారంటే, ఒక వారం రోజుల పాటు వీళ్ళందరూ ప్రయాణం చేసేవారు. ప్రయాణం చేసిన తర్వాత నిరంతరం కంటిన్యూయస్‌గా వారం రోజులు ప్రయాణం చేసిన తర్వాత, బాబు ఇప్పుడెళ్లి ఒక గంట సేపు రెస్ట్ తీసుకోండి అనేవారట బాబా. చూడండి ఏ విధంగా ఉంటుందంటే, ఒక గంటో, అరగంటో రెస్ట్ తీసుకోమని అప్పుడు చెప్పేవారట బాబా. సో, హి వుడ్ ఆస్క్ అస్ టు గో టు స్లీప్. ఒక్క గంట సేపు నిద్రపోండి అనేవారట. సో, మధ్యాహ్నం పూట. బట్ దెన్ నో సూనర్ వి వుడ్ లై డౌన్, వి వుడ్ స్నోర్ లౌడ్‌లీ ఫర్గెటింగ్ బాబాస్ ప్రెజెన్స్. బాబా ఇంక నిద్రపోమన్నదే ఆలస్యం. వీళ్ళేం చేసేవారు, ఎక్కడ వాళ్ళు అక్కడే నేల మీద పడుకునేవారు. ఇలా పడుకోవడం ఆలస్యం, నిద్ర ఇలా పట్టేసేది. ఒక్కొక్కళ్ళు గురకలు కొడుతూ ఉండేవారట బ్రహ్మాండంగా. పాపం. బాబా వుడ్ దెన్ వేక్ అప్ అస్ వితిన్ హాఫ్ అన్ అవర్ ఆర్ 3/4. బాబా ఏం చేసేవారట, ఒక అరగంటలోనో, ముప్పావు గంటలోనో మళ్ళీ అందరూ లెండి అని లేపేసేవారు అందరిని. లేపేసి ఆహ్, అండ్ దట్ వుడ్ బి టెర్రిబుల్ ఫర్ అవర్ బాడీస్. మా శరీరం మీద అది చాలా తీవ్రమైన ప్రభావం చూపించేది. కారణం ఏంటంటే, ఆ అరగంట, ఆ ముప్పావు గంట విశ్రాంతి వీళ్ళకి సరిపోయేది కాదు. ఐ డోంట్ నో వెదర్ యూ హావ్ ఫెల్ట్ దిస్ ఆర్ నాట్, బట్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ద బాడీ రికాయిల్స్. అయితే మీకు తెలుసో లేదో, ఎందుకంటే మీకు అనుభవం అయ్యిందో లేదో కానీ, అంటే ఈ రికాయిలింగ్ అంటే ఇదేంటంటే ముడుచుకుపోతుందన్నమాట. శరీరం తిరిగి పునర్జీవింపడం అంటే పునరుత్తేజం కావడానికి బదులు ఆ శరీరం దానికి వెనుకంజ వేస్తున్నది. ఆ శరీరం ముడుచుకుపోతున్నట్ట. కారణం ఏంటి? ఆ విశ్రాంతి సరిపోలేదు ఆ శరీరానికి. అది ఎంత చక్కగా చెప్తారో చూడండి. వాళ్ళ శరీరానికి ఏదైతే బాబా తీసుకోమన్న విశ్రాంతి ఏదైతే ఉండేదో, ఆ విశ్రాంతి వాళ్ళ శరీరానికి సరిపోయేది కాదు. ఆ శరీరం మళ్ళీ అది వెనకంజ వేసేది. అది పూర్తిగా
శరీరానికి కలిగేది కాదు అని చెప్పేసి ఆయన అంటారు. సో, ఈ రుచి గారు చెప్పింది ఇక్కడ ఆపుదాం. మళ్ళీ తిరిగి రేపు కంటిన్యూ చేద్దాం. సో, అంతవరకు అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి సుబ్రహ్మణ్యం గారు. జై బాబా. చాలా చక్కటి